మీ దగ్గర మీ డీటెయిల్స్ అని రాసుకుంటాడు, సార్ నంబర్ తీసుకోండి. ఈరోజు నేను కుస్లీ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, నర్సాపూరు మండలంలోని కురు గ్రామమైన, అంటే అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమైన ఈ కుస్లీ గ్రామంలో ఒక పేద మహిళలు, నిజంగా వాళ్ళు అక్క చెల్లెలు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళ అక్క అంటే వృద్ధాపంతో బాధపడుతూ ఉంది, ఏజ్ పెద్దది. వాళ్ళ చెల్లి ఏదైతే ఉన్నారో వాళ్ళ చెల్లి మానసిక వికలాంగురాలు, అంటే మెంటల్ హ్యాండిక్యాప్ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, అసలు నిజంగా మాట్లాడే ముందు కూడా నేను ఆ బాధను భరించలేకపోతున్నాను. నేను ఇప్పటి వరకు వందలాది మందికి చాలా సహాయం చేశాను, కానీ ఇంతటి దీన పరిస్థితి నాకు ఎక్కడ కనబడలేదు. తల్లి కొద్దిగా ఆగమ్మ, నువ్వెంత బాధపడుతున్నావు, నేనే ఎంత బాధపడుతున్నాను. ఈ పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళు పని చేసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఏజ్ ప్రాబ్లం వల్ల కూలి పనికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ఇల్లు కూలిపోవడానికి గట్టిగా ఒక వాన పడితే ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళ చెల్లి, ఈ అమ్మ వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో పాపం, ఆ తల్లికి మానసిక వికలాంగురాలు. మరి ఆమె ఎప్పుడు 24 గంటలు ఆ బెడ్ మీదనే ఉండి ఏదైనా ఇంత భోజనం పెడితే తిని, మరి వాస్తవంగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితిని అంతా తెలుసుకున్న ఇక్కడ వీడీసీ పెద్దలు, చాలామంది గ్రామ పెద్దలు, ముఖ్యంగా వాళ్ళని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నేను సమతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నా దగ్గరికి ఇక్కడ ఉన్న ఒక బృందం వచ్చి, సార్ దయచేసి ఒక పేద ఫ్యామిలీ ఉంది, మీరు చాలా మందిని ఆదుకుంటున్నారు, వీళ్ళని ఖచ్చితంగా మీరు ఆదుకోండి అని చెప్పి నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి నన్ను ఈ గ్రామానికి రప్పించిన ఈ పెద్ద మనుషులు, ఈ యూత్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే సమాజంలో, మన గ్రామంలో, మన ఇంటి పక్కన ఇట్లాంటి పేదలు వాళ్ళ దీనస్థితిని చూడలేక మీరు చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పిద్దామని ప్రయత్నం చేశారు, ఆధార్ కార్డు ఇప్పిస్తామని ప్రయత్నం చేశారు, కానీ మీ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కానీ నేను ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళ దీన పరిస్థితిని చూసిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఇక్కడ ఈరోజు ఈ అమ్మ ఉంది, అమ్మ వాళ్ళ చెల్లి లోపల బెడ్ పైన ఉంది, మంచం పైన ఉంది, అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. నేను వీళ్ళతో ఇప్పటి వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఏమని, మరి మీ గ్రామ పెద్దలుగా మీరు గ్రామం బాగుండాలని కోరుకుంటున్నారు, మండలం బాగుండాలని కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఈ సమాజం బాగుండాలని కోరుకుంటున్నారు, సమాజంలోని పేదలు బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి మీ ఆలోచనే నా ఆలోచన. కాబట్టి వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత, వీళ్ళందరితో చర్చించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి వాళ్ళకి తిండి గింజలు కూడా లేవు, బియ్యం లేవు, నూనె లేదు, ఆయిల్ లేవు, సబ్బులు లేవు. ఇది చాలా దీనమైన పరిస్థితి వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఇప్పటి వరకు చాలా మందికి సేవ చేస్తున్నాను, కానీ ఇంత పేదవాళ్ళు నా కంటికి ఎక్కడ కనబడలేదు. అర్ఫన్స్ కనబడ్డారు, చాలా మంది కనబడ్డారు, వాళ్ళకి సేవ చేశాం. కానీ వీళ్ళని చూసిన తర్వాత నేను సమతా ఫౌండేషన్ చైర్మన్గా ఈ పెద్దలందరితో చర్చించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముందు ఏం చేస్తున్నానంటే, వాళ్ళకి తినడానికి తిండి గింజలు కూడా లేవు. కాబట్టి రేపు మార్నింగే మా స్టాఫ్, సమతా ఫౌండేషన్ స్టాఫ్ వచ్చి వీళ్ళకి పెద్దల సమక్షంలో 3 నెలలకు కావలసిన సరుకులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం. అట్లాగే గట్టిగా వానబడితే ఆ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. పాపం ఒక అమ్మాయి ఏమో, ఒక తల్లేమో ఆ బెడ్ మీద ఉంది, మానసిక వికలాంగురాలు. ఈ తల్లేమో కూలి పని చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇప్పుడే మాట్లాడి ఒక నిమిషం కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడే ఒక మేస్త్రిని కూడా పిలవడం జరుగుతుంది. ఆ మేస్త్రి కూడా ఇక్కడ నా పక్కనే ఉన్నాడు. ముందు ఆ ఇల్లు పైకప్పు మొత్తం తీసేసి కొత్తదేద్దామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో. వాళ్ళ మాట ప్రకారం నేను ఇప్పుడే మేస్త్రిని మాట్లాడి రేపే వాళ్ళకి కావాల్సినంత రేకులు కానీ, సిమెంట్ కానీ, దానికి కావాల్సిన ఐరన్ రాడ్స్ కానీ మొత్తం కూడా రేపే పంపిస్తున్నాను. రేపు మార్నింగ్ 10-11 గంటలకు వచ్చి మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సమతా ఫౌండేషన్ 3 నెలలకు కావాల్సిన వాళ్ళకి మొత్తం రేషన్ కూడా అందజేయడం జరుగుతుంది రేపే. అట్లాగే ఇప్పటి వరకు పాపం వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఫలాలు కూడా వాళ్ళకి అందట్లేదు, పెన్షన్ కూడా రావట్లేదు. కాబట్టి ఇవన్నీ రావడానికి నా వంతు కూడా గట్టి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే కలెక్టర్ దగ్గర కూర్చొని
జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చొని ఇద్దరి పరిస్థితి ఏదైతే వాళ్ళకు విన్నవించి అధికారులతో మాట్లాడి వీళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా నేను ఇమీడియట్గా చేపిస్తాను. అట్లాగే వీళ్ళకు నెల నెల పెన్షన్ వచ్చేటట్టు కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. ఎందుకంటే మీకు కుల సంబంధం కాదు, మత సంబంధం కాదు, ఒక గ్రామ సంబంధము. అంటే ఒక గ్రామంలో ఐక్యత ఎట్లా ఉంటుంది, గ్రామంలో ప్రజా సంబంధాలు ఎట్లా ఉంటాయనేది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే సిటీలోనైతే ఒకరినొకరు పట్టించుకోరు, కానీ ఇక్కడ అట్లా కాకుండా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూలి పని చేసుకునే పరిస్థితి లేదు, తిండి తినే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ పరిస్థితిని మెరుగుపరిచి వాళ్ళకు మంచి చేయాలనే సదుద్దేశంతో మీ దగ్గరికి వచ్చారు. నిజంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కుస్లీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో, మేము చేసే సర్వీస్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ పని ఏదైతే ఉందో ఇప్పుడు నాకు ఒక ఆలోచన చేస్తున్నాను. జనరల్గా ఏదైనా చెప్పి వారం రోజులకు 10 రోజులకు చేసే అలవాటు నాకు లేదు. నేను ఇప్పుడు చెప్పానంటే తెల్లారే చేస్తాను. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఆ సహాయం అందుతుంది, వాళ్ళు బాగుపడతారు. కాబట్టి రేపు పొద్దున్నే అనిల్ కుమార్ గారు, సాహెబ్రావు గారు, యోగేష్ గారు, క్రాంతి కుమార్ గారు, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున్నే నిర్మల్లో మొత్తం 3 నెలలకి కావాల్సిన సరుకులన్నీ మీరు అన్నీ తీసుకొని వచ్చి రేపు పెద్దల సమక్షంలో మీరు అప్పచెప్పాలి. అక్కడ ఇప్పుడే మనకు ఆ మేస్త్రి ఏమేమి కావాలో మొత్తం, రేకులు ఎన్ని కావాలి మొత్తం కావాలి, ఎస్టిమేషన్ ఇస్తాడు. అదంతా రాసుకుని తనకు కూడా మనం అడ్వాన్స్ కూడా ఇప్పుడే ఇచ్చి వెళ్ళిపోతాం. పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా సమతా ఫౌండేషన్కి కులంతో, మతంతో, రాజకీయాలతో దేనితో సంబంధం లేదు. మానవ సేవయే మా ప్రధాన లక్ష్యంగా చేస్తున్నాం. మేము మానవతావాదం మీద పనిచేస్తున్నాం. కులం మతం ఏమీ లేదు. మనం ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, మనం అడవుల్లో పుట్టాలో, ఊళ్ళో పుట్టాలో, పట్టణాల్లో పుట్టాలో మన చేతుల్లో లేదు. మనం ఆధీనం లేకుండానే రకరకాలుగా మనం జన్మనెత్తుతూ ఉంటాం. కాబట్టి మనందరం మనుషులం, మనమంతా తల్లిదండ్రులకు పుట్టాం. కాబట్టి మన వాదం మానవతావాదం, మా నాదం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనానికి ఎవరైతే గురి అవుతున్నారో, పాపం ఎవరైతే ఇబ్బందులకు, ఇట్లాంటి అనాథలు గురి అవుతున్నారో వాళ్ళు ఆదుకోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న యూత్కు నేను మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేస్తున్న క్రమంలో ఓర్వలేని వాళ్ళు చాలామంది నన్ను రకరకాలుగా బదనాం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు. నేను ఒకటే నమ్ముతున్నాను, మనం చేసిన సేవ, మీరు చేసిన సేవ ఎప్పటికీ వృధా కాదు. అది మన బిడ్డలకి, మన కుటుంబానికి దీవెనలాగా మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి నేను ఒకటే నమ్ముతాను, నేను ఒక్కరికి సాయం చేస్తున్నంటే వాళ్ళ నుండి ఎప్పుడు కూడా నేను ఆశించను. కాకపోతే ఒకటే కనుక్కుంటారు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చి మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉందా, లేకపోతే అవసరమైతే నేనే నా వెహికల్ పెట్టి వాళ్ళకి హాస్పిటల్కి పంపించి మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుని అవసరమైతే ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి నేను మా వాళ్ళందరికీ ఆర్డర్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారు, మీరు రేపే ఈ పని చేయాలని చెప్పి నోట్ చేసుకోండి. ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడే నేను ఏమనుకున్నా అంటే, ఇంతకుముందు గతంలో నేను మొత్తం 2 రాష్ట్రాల్లో చేసేవాడిని. కానీ ఇప్పుడు నాకు చాలామంది పెద్దలు, ఇక ముఖ్యంగా మా యోగేష్ గారు, మా సాహెబ్రావు గారు, వీళ్ళందరూ, మా అనిల్ కుమార్, క్రాంతి కుమార్ గారు, సార్ మీరు ఎక్కడెక్కడో చేయకండి, ఒక మండల్ని రోల్ మోడల్గా ఎన్నుకోండి అంటే, నేను దాదాపు ఒక 3 months నుండి మన మండల్లో చేస్తున్నాను. మండల్ దాటి చేయట్లేదు. ఇప్పటి వరకు కనీసం ఒక 10 మందికి సహాయం చేశాము. అది మీరందరూ రోజు పేపర్లో, టీవీ మీడియాలో చూస్తూ ఉన్నారు. దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా మా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎట్లాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం అందరం సహాయం చేద్దాం. ఇట్లాంటి పేదలు ఉండకూడదు అనేది నా ఆలోచన. ఇట్లాంటి ఇంకెక్కడైనా తల్లిదండ్రులు లేక ఎవరైనా చదువు ఆగిపోతే చెప్పండి, వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తాం. పుట్టుకతోనే దివ్యాంగులు ఎవరైనా పుడితే చెప్పండి, వాళ్ళకి సాయం చేస్తాం. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు పోతే చెప్పండి, వాళ్ళకు కూడా సాయం చేస్తాం. ప్రతి చోట ఇదే చేస్తున్నాం. ఒక్క ఊర్లో కాదు, మాలేగాంలో చేశాము, ధర్మారంలో చేశాము, తానూరులో చేశాము, మసలగాంలో చేశాము, నర్సాపూర్లో చేశాము, బేల్తరడ్లో చేశాము, బామ్నీలో చేశాము. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని 100 మందికి సాయం చేశాము. నేను ఒకటే అనుకుంటాను, మీ అందరి బ్లెస్సింగ్లు, మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, నా పక్కన యూత్ ఎవరైతే ఉన్నారో, మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంటే నేను ఇంకో 100 మందికి రెట్టింపుగా నేను సాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నన్ను ఇక్కడికి పిలిపించి, ఇక్కడి సమస్యను నాకు వివరించి, నన్ను
ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ముందుగా మీకు మళ్ళీ నేను కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే మీలాంటి భావాలు చాలా గ్రామాల్లో లేవు. వాళ్ళు పక్కన పాపం ఉపవాసం ఉన్నా పట్టించుకోరు, చనిపోయినా పట్టించుకోరు, యాక్సిడెంట్ అయినా పట్టించుకోరు, హాస్పిటల్కి పోయినా పట్టించుకోరు. కానీ మీ యువత నాకు ఆదర్శంగా ఉంది. దయచేసి మీరు గమనించాలి. నేను మీ యూత్కి ఒకసారి సపరేట్గా, ఎందుకంటే మీ మంచితనం ఏదైతే ఉందో, వాళ్ళని కాపాడాలనే మంచి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనతో నా దగ్గరికి వచ్చారు, నేను మీ దగ్గరికి రాలేదు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను నా జీవితంలో మర్చిపోను. మీ యూత్తో ఒకసారి మీటింగ్ పెట్టి అంటే మీరు అరే కుస్లీ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మండలికి ఆదర్శం కావాలి. ఎక్కడ సమస్యలు ఉన్న వీళ్ళు సమతా ఫౌండేషన్ దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళతో సహాయం చేపిస్తారనే సందర్భం కూడా మీ మీద మంచి అభిప్రాయం రావాలని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను.